వానకాలంలో అసలు వానలే గురుస్తలేవు గాని మన లీడర్ సాబుల నోటెంట ముచ్చట్ల వాన మాత్రం మస్తు గట్టి గురుస్తాంది. చూసుకుందామంటే చూసుకుందాం, బస్తీమే సవాల్, సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి సార్ల ముచ్చట్లు. మైకుల ముంగటికొచ్చిండ్రంటే చాలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మొత్తం పూటు పూటు చేస్తుండ్రు, మాటలతోనే మంటలు ఉట్టిస్తుండ్రు. చూడుండ్రి, ఇంగులం లెక్కనే ఈర్చుకపడతాండ్రు తెలంగాణ లీడర్లు. రేపో ఎల్లుండో ఎలక్షన్లున్నాయన్నట్టే నడుస్తున్నాయి మీటింగులు. అన్నిటికి మించి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పైసలు వేసి గదే మీటింగుల ఎగసి పార్టీ వాళ్ళను పొట్టు అరుచుకున్న సీఎం సార్ మీదికి ఎగసి పార్టీ వాళ్ళు చూత మంచిగానే మరల పడతాండ్రు. ముందు అసలు మంగళవారం ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడో మళ్ళోసారి నుండ్రి. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురి ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు, బయటకు రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. అరుంధతి సినిమా గురించి చెప్పుకుంటా మాజీ సీఎం మీద బాణాలేసిండు సీఎం సారు. గంత మాట అన్నాక కారు పార్టీ వాళ్ళు ఎట్లుకుంటారు చూడండి ఏమన్నారో. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి భూతపతివా? పశుపతినాథ్ అంటే పశువులను సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అటు ఇంకో మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా మైకుల ముంగటికి వచ్చిండు. తీరొక్క ముచ్చట్లు చెప్పి సర్కారోళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోసిండు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇద్దరు మాజీ మంత్రులు చెరో దిక్కు మీటింగులు పెట్టుకుంటా చెడామాడా మాటలు ఇరుస్తాండ్రు. అందుకే ఇద్దరిని కలిపి అరుచుకుంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సార్ ఏమన్నాడో చూడండి. హరీష్ రావు అపోజిషన్ ఎమ్మెల్యే శాస్త్రం అనుకుంటాడో ఏమో నాకు తెలియదు. మరి అది మాత్రం శాస్త్రమే అవుతుంది. ఆయన కేటీఆర్ గాని హరీష్ రావు గాని ప్రతిపక్షంలో కూర్చునే పాత్రనే శాస్త్రం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2034 వరకు ఉంటుందని ముఖ్యమంత్రి గారు పదే చెప్పే మాట నిజం కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, పేద అభివృద్ధి కోరుకునే పార్టీ. మళ్ళీ మేమే వస్తాం, దాంట్లో అనుమానం లేదు. హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే మాటలు పాపం వాళ్ళు చేయలేకపోయినారు, రాష్ట్రం అప్పులపాలు చేశారు. అటు మూడొద్దులు మీటింగులు పెట్టుకొని 3 నెలలకు సరిపోను జోలి చెప్పుకున్న కాషాయ లీడర్ల మీద కూడా తత్తిమ పార్టీల లీడర్లు అగ్గిల పడ్డ ఆనపగింజ లెక్క ఉడికిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు అయితే అన్ని పొద్దువను ముచ్చట్లే అన్నట్టు మాట్లాడిండ్రు. ఇట్లా కొత్త సినిమా డైలాగులు ఏమో కానీ లీడర్ సావుల డైలాగులు మాత్రం మస్తు గట్టిగా పేలుతున్నాయి. మాటకు మాట లీడర్ల నడుమ మాటల పోటీలు నడిచినట్టే ఉన్నది కదా.